ఈ పునరుద్ధాన దినం రోజు గొప్ప కార్యం చేశాడు. అందును బట్టి దేవునికి వందనాలు. ఒక పాపి రక్షింపబడుట దేవునికి ఎంతో, పరలోకంలో చాలా సంతోషపడుతుంటాడు. ఇప్పుడు పాత జీవితాన్ని వదిలిపెట్టి క్రొత్త జీవితాన్ని ప్రారంభించడానికి దేవుడు చేసిన ఇది గొప్ప కార్యం ఇది. ఎందుకంటే దేవుని బిడ్డలారా, బాప్టిజం తీసుకున్న మనం ఇప్పుడు బాప్టిజం పొందిన బిడ్డలు ఎలా ఉండాలి, కొన్ని నిమిషాలు దేవుని మాటల్లో తెలుసుకుందాము. చాలా జాగ్రత్తగా ఆలకించాలి. ఈ మాటలు హృదయంలో నింపుకున్నప్పుడే దేవుని యందు నీవు నాటబడి ఎదగగలుగుతావు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుంచి చదవండమ్మా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఇప్పుడు బాప్టిజం తీసుకున్న మీరు ఎప్పటిదమ్మా దేవుని ప్రణాళిక? జగతికి పునాది వేయబడక మునిపే నా బిడ్డకు ఈ సమయంలో నేను బాప్టిజం ఇవ్వాలి. ఎంత గొప్ప ప్రణాళిక అంటే దేవుంది. ఇంకా తల్లి గర్భంలోనికి రాలేదు, ఇంకా ఈ లోకంలోనికే ప్రవేశింపలేదు. మనము దేవుని ప్రణాళిక మనిషి పట్ల చూడండి. దేవుని బిడ్డలారా, ఈ దినము దేవుడు నీకు గొప్ప రక్షణ, ఆయన రక్తము చేత ప్రతి పాపాన్ని నువ్వు కడుక్కొని నూతన జన్మను దేవుడు నీకు అనుగ్రహించినందుకు దేవునికి ఎన్ని స్తుతులు చెల్లించినా తక్కువనే. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఒక పాపి మారు మనస్సు పొందితే పరలోక రాజ్యంలో పండుగ జరుగుతుంటుంది. హల్లెలూయా. మానవుని పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు చూడండి. దేవుడు ఎంత సంతోషపడుతున్నాడు అంటే అంత సంతోషపడుతుంటాడు ఇప్పుడు. ఎందుకంటే జగతికి పునాది వేయబడక మునిపే క్రీస్తు రక్తము చేత మీరు కడగబడాలని దేవుని ప్రణాళిక. ఆయన ప్రణాళిక చొప్పున ఈ దినము దేవుడు జరిగించాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, అదే ఎఫెసీ పత్రికలో చూడండి, 2వ అధ్యాయం 8వ వచనం చూడండి ఒకసారి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడుట వీలు లేదు. ఇది ఎట్లా జరిగిందంటమ్మా? దేవుని కృప. ఏదో నేను ప్రార్థన చేసినాను, దేవుని సన్నిధిలో అలా జీవించాలి, ఇలా జీవించా, పరిశుద్ధంగా జీవించానని నీవు అనుకోవచ్చు. కానీ ఆయన కృప చూపడము ద్వారానే నీకు పశ్చాత్తాపం. హల్లెలూయా. ఆయన ప్రేమ చూపడము ద్వారానే నీకు మారు మనస్సు. దేవుని ప్రణాళిక చొప్పున ఈ దినము నీకు ఆయన బాప్తిసం ఇవ్వడం జరిగింది. ఆయన కృప చేతనే తప్ప నీవు నా సొంత ఆలోచనలు, నా సొంత జ్ఞానం అని నువ్వు అతిశయ వీలు పడకూడదు ఎప్పటికీ. ఇది దేవుని మహాకృప అనుకోవాలి. ఏమనుకోవాలమ్మా? మహాకృప. ఎంత కృపనైనా నా పట్ల, లోకంలో పాపములో శాపములో ఉన్న నా జీవితాన్ని ఈ దినము నూతన జీవితము నాకు ఇచ్చావు, నూతన జన్మను నాకు ఇచ్చావని సంతోషపడాలి దేవునిలో. హల్లెలూయా. ఆనందించుడి ప్రభువునందు, ఆనందించుడి. మరలా చెప్పుదును, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించాలి. దేవుని బిడ్డలు రక్షింపబడిన తర్వాత ఎప్పటికీ కానీ
ఈ లోకాన్ని బట్టి కానీ, సొంత తెలివిని బట్టి కానీ, అందాన్ని బట్టి కానీ ఎప్పటికీ చూపించకూడదు. కేవలము ప్రార్థన వాక్యము చేతనే నీ జీవితాన్ని కట్టుకోవాలి. హల్లెలూయా. ఎప్పుడైతే దేవునితో నీ సహవాసమును మొదలు పెడతావో దేవుడు నిన్ను ఆత్మీయ జీవితంలో ఎదగడానికి సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు అబ్బా తండ్రి అని మొరపెట్టుకునే కృపనికి ఇస్తాడు. మూలుగులతో విజ్ఞాపన చేసే ఆత్మని మీద కుమ్మరిస్తున్నాడు ఆయన. అందుకనే దేవుని బిడ్డలారా, క్రీస్తులో మీరు బాప్టిసం పొందిన తర్వాత ఆయన మరణంలోనికి బాప్టిసం తీసుకున్నారు. చూడండి, రోమపత్రిక 6వ అధ్యాయం 3వ వచనం నుంచి, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందితిమని మీరు ఎరుగరా. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో, ఎలా లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనకు బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తులోనికి మరణంలోనికి బాప్తిసం తీసుకున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలా అయితే ఈ లోకానికి వచ్చి మన పాపము నిమిత్తమై, శాపము నిమిత్తమై మరణించి చనిపోయి తిరిగి లేపబడ్డాడో, మనమందరము కూడా పాత జీవితాన్ని పాతి పెట్టాం. హల్లెలూయా. క్రొత్త జీవితాన్ని ప్రారంభించాలి. ఇప్పటి నుంచి నూతన జీవితాన్ని ప్రారంభించాలి. ఈ నూతన జీవితాన్ని ప్రారంభించేటప్పుడు దేవుని బిడ్డలారా, ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో కష్టాలు వస్తాయి. బాప్టిసం అంటే దేవుని బిడ్డలారా ఏదో సంతోషంగా ఉంది, ఇంకా నాకు చాలు అనుకోవద్దు. ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది జాగ్రత్త దేవుని బిడ్డలు. బాప్టిసం తీసుకున్న తర్వాతనే శ్రమల గుండా నడిపిస్తాను నేను. హల్లెలూయా. ఇంకా బాప్టిసం తీసుకుంది నాకు పరలోకం వచ్చిందని మీరు ఏమాత్రమో అనుకోకూడదు. ఎందుకంటే ఈ బాప్టిసము తీసుకున్న తర్వాత నిన్ను శ్రమల గుండా నడిపిస్తాడు ఆయన. ఎట్లా నడిపిస్తాడమ్మా? శ్రమల గుండా నడిపిస్తాడు. శ్రమల గుండా నడిపించకపోతే నువ్వు ప్రార్థనలో ఎదగలేవు, వాక్యము చదవలేవు. శ్రమలు వచ్చినప్పుడే దేవుని పాదాల దగ్గర ఉంటావు, లేకపోతే పాదాల దగ్గర మోకరిలో దేవుని బిడ్డ. చూడండి, అపోస్తుల కార్యంలో అపోస్తుడైన పౌలు బాప్టిసం పొందిన తర్వాత ఆయన ఏం చేశాడో, ఎన్ని శ్రమలు అనుభవించాడో 9వ అధ్యాయం చూడండి ఒకసారి. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 18వ వచనం. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా. ఎవరి కన్నుల నుండి? పౌలు కన్నుల నుండి పొరలు వంటివి రాలినాయి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు దర్శించారు. హల్లెలూయా. అతని జీవితము దేవుడు చూశాడు. జగతికి పునాది వేయబడక మునిపే ఈ దినము నేను పౌలుకు బాప్టిసం అలా ఇయ్యాలని ఆయన ఆలోచించి ఆయనను దర్శించడం జరిగింది. ఇప్పుడు 8 మందిని దేవుడు దర్శించాడు. హల్లెలూయా. ఆయన ప్రణాళిక ఉద్దేశం ఇదంతా. చూడండి, పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిసం పొందెను. తరువాత ఆహారం పుచ్చుకొని బలపడెను. పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములు ఉండెను. వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయన్ను గూర్చి ప్రకటించుచూ వచ్చాను. దేవునికి మహిమ కలుగును గాక. పౌలు ఏం చేసినాడమ్మా? బాప్తిసం పొందిన తర్వాత ఎమ్మడే నోటిని తెరిచాడు దేవుడు. ఎమ్మడే యేసుక్రీస్తు నిజదేవుడని ప్రకటించడం మొదలుపెట్టాడు. ఈరోజు బాప్టిసం తీసుకున్న నీవు యేసయ్య గురించి ప్రకటించడం మొదలుపెట్టాలి. ప్రకటించడం మొదలుపెట్టాలంటే నువ్వు చేయాల్సిన పనులు ఉన్నాయి కొన్ని. ఆయనతో సహవాసములో ఉండాలి. హల్లెలూయా. వాక్యమందును ప్రార్థన యందును ఎడతెగక, సహవాసమందును రొట్టె విరుచుట యందును నీవు ఎడతెగక ఉన్నప్పుడే దేవుడు నీ పట్ల అద్భుత కార్యము చేయగలుగుతాడు. వాక్యము చదవకపోయావనుకో, ప్రార్థన చేయలేకపోయావనుకో, నువ్వు పాత జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ
దేవుణ్ణి బాహాటముగా మరలా సిలువ వేసిన వాడవైతావు. అందుకనే దేవుని బిడ్డలారా, సమాజ మందిరంలోనికి అపోస్తులైన పౌలు వెళ్ళి యేసయ్యను గురించి చెప్పడం మొదలుపెట్టాడు. సువార్తను ప్రకటించడం మొదలుపెట్టాడు. ప్రకటించడం మొదలుపెట్టినప్పుడు ఆయన చూడండి దేవుని బిడ్డలారా, చూడండి 22వ వచనం చూడండి అమ్మా. 21 చదవండి అమ్మా. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువుపరచుచు దమస్కులో కాపురం ఉన్న యూదులను కలవరపరిచెను. ఆ అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతన్ని చంపన ఆలోచింపగా ఏం చేశారటమ్మా? బాప్టిజం తీసుకున్నాక శ్రమలు, కష్టాలు, బాధలు ఇవన్నీ వచ్చినప్పుడు నువ్వు జయించలేకపోయావనుకో, ఎందుకురా బాప్టిజం తీసుకున్నాక ఎట్లా జరుగుతుంది నా జీవితంలో అని ఒకవేళ నువ్వు బలహీనుడవై అయి ఉన్నావనుకో, అప్పుడు నువ్వు దేవునితో సహవాసం లేనట్టు. దేవునితో సహవాసము నువ్వు ఎప్పుడైతే చేస్తే ప్రాణం మీదకి వచ్చినటువంటి అపాయాలను కూడా తప్పించగలిగిన సమర్థుడు ఆయన. హల్లెలూయా. ఆ కింది వచనాల్లో దేవుని బిడ్డలారా, దేవుడు ఆయనను రక్షిస్తాడు. పౌలును చంపడానికి వస్తున్నారు అక్కడ ఉన్నటువంటి యూదులు. యేసు క్రీస్తు ఒకప్పుడు యేసు దేవుడు కాదు అని ఆయన గురించి ఎన్నో విధాలుగా మాట్లాడినటువంటి పౌలు యేసుక్రీస్తు నిజదేవుడని సువార్త ప్రకటించేటప్పుడు అక్కడ ఉన్నటువంటి యూదులు ఆయన మీద కోపగించుకొని చంపడానికి ప్రయత్నించారంట. బాప్టిజం తీసుకున్న తర్వాత శ్రమలు ఎదుర్కోవాల్సింది దేవుని బిడ్డలారా. ఈ శ్రమలు ఎదుర్కోవాలి ఖచ్చితంగా. పరలోక రాజ్యం ఊకిని ఇస్తాడమ్మా? ఉచితార్థంగా ఇస్తాడాయన? దేవుని సమక్షంలో ఆయన సహవాసములో బలపడి శ్రమల గుండా నడిచినప్పుడే పరలోక రాజ్యం ఇస్తాడు. ఇంకా బాప్టిజం తీసుకున్నా నాకు శ్రమలు రావులే అనుకోకూడదు. ఖచ్చితంగా శ్రమలు వస్తాయి ఖచ్చితంగా. చూడండి దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసయ్య ఆయనకు ఈ లోకంలో మానవరీతిగా జన్మించినప్పుడు ఎన్ని శ్రమలు వచ్చినాయంటే, బాప్టిజం తీసుకున్న తర్వాత యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళినాడమ్మా? అరణ్యములోనికి శోధించబడుటకు వెళ్ళినట్టుంది మత్తయి సువార్త. చదవండి అమ్మా 4వ అధ్యాయం మొదటి నుంచి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట. ఎన్ని దినాలమ్మా? 40 దినములు 40 పగళ్ళు యేసుక్రీస్తు ప్రభుల వారు ఉపవాసం ఉన్నాడు. ఎందుకున్నాడు ఉపవాసము? ఆత్మలో బలము పొందుకోవడానికి. హల్లెలూయా. ఇప్పుడు దేవుని బిడ్డలారా, అది మీ నిర్ణయం. ఆత్మలో బలము పొందుకోవాలంటే మీరు ఎన్ని దినాలైతే నిర్ణయించుకుంటారో వాటి చొప్పున మీరు ఉపవాసం ఉండొచ్చు. ఇన్ని అన్నీ లెక్క చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ శక్తి అది. నువ్వు ఎంత ఆ సహవాసంలో ఉంటే దేవునికి అంత హత్తుకోగలుగుతావు. అందుకనే ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల నీవు జీవించదవంట రోమపత్రిక 8వ అధ్యాయంలో. ఆత్మలో నువ్వు బలము పొందుకోవాలంటే ఖచ్చితంగా కొన్ని రోజులైనా నువ్వు ఉపవాసం ఉండక తప్పదు. ఉపవాసం నిజంగా దేవుని బిడ్డలారా, నేను రక్షింపబడినప్పుడు దేవునితో ఒకటే తీర్మానం తీసుకున్నాను నేను. ప్రభువా, ఈ వాక్యాన్ని ఖచ్చితంగా నేను మోకరించి ఎన్ని రోజులైతే నేను చదవగలుగుతానో అన్ని రోజులు చదవడానికి నాకు సహాయం దయచని ఉపవాస ప్రార్థన స్టార్ట్ చేసిన నేను. ఉపవాసం ఉండి ప్రతిరోజు మోకరించి బైబిల్ చదవడం ప్రారంభించాను. ఎన్నో శోధనలు వచ్చినాయి. ఎందుకంటే దేవుని బిడ్డలారా, బైబిల్ వాక్యము, స్నేహము, దేవునితో స్నేహము, వాక్యము, ప్రార్థన ఇవన్నీ చేసేటప్పుడు భయంకరమైనటువంటి జ్వరం వచ్చింది నాకు. ఆ జ్వరము నా జీవితంలో ఎప్పుడు రాలేదు. భయంకరంగా ఉంది జ్వరం. 2 బెడ్షీట్లు కప్పుకున్న చలి ఆగడం లేదు. ఆ భయంకరమైనటువంటి జ్వరంలో ఏది తెలియడం లేదు నాకు. మా అమ్మ నా దగ్గరకు వచ్చి, అరే చాలా భయంకరంగా జ్వరం ఉంది నీకు, డాక్టర్ దగ్గరకు వెళ్దాం అంటుంది. అంటే నా విశ్వాసం ఒక్కటే, డాక్టర్ కదమ్మా, దేవుడు ఖచ్చితంగా ఈ జ్వరాన్ని తీసేస్తాడు చూడని చెప్పి తలకు రుమాలు కట్టుకొని దేవుని సన్నిధికి పోయి మోకరించి కన్నీరు గార్చి ప్రార్థన చేసినాను. హల్లెలూయా. చేసిన నిజంగా దేవుని బిడ్డలారా 5 నిమిషాల్లోపు తల నుంచి అరికాల వరకు చెమటలు మొదలుపెట్టినాయి.
చూడండి దేవుని బిడ్డలారా, నా శరీరం వల్ల అంత వేడిగా ఉన్న శరీరము చల్లబడిపోయింది. జ్వరాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు నా నుంచి తొలగించాడు. హల్లెలూయా! ఎంత గొప్ప కార్యం అంటే, కంటికి కనబడవు, చెవికి వినిపించని కార్యాలు చేస్తాడు. నువ్వు నిలబడాలి దేవునిలోన, దేవునితో నువ్వు స్నేహము సహవాసము చేయాలి. శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోవడము, బాధపడడం కాదు. యేసు వైపు నీ గురి. హల్లెలూయా! నీ గురి ఎవరి వైపమా? యేసు వైపు చూడాలి. ఇంకా మనుషుల వైపు, సేవకుల వైపు, వాళ్ళ వైపు, వీళ్ళ వైపు, ఎవరి వైపు చూడకూడదు. దేవుడు నీకు ఇప్పుడు నూతన జన్మ అనుగ్రహించాడు. హల్లెలూయా! పాత జీవితాన్ని పాతిపెట్టావు, కొత్త జీవితము నువ్వు ప్రారంభించాలి. చిన్న బిడ్డ పుట్టినప్పుడు శ్రమ ఉంటుందా? ఒక సంతోషంగా నవ్వుతుంటాడమ్మా? ఏడుస్తాడా, నవ్వుతాడమ్మా? పుట్టినప్పుడు ఏడవం అంటే శ్రమనే కదమ్మా, కష్టమేనా? నూతన జన్మ పుట్టిన తర్వాత దేవుని బిడ్డలారా, ఆ పిల్లవాని తల్లి అతనికి ఎంత సపర్యాలు చేయాలో ఆలోచించండి. ఆ విధంగా ఆత్మీయ జీవితంలో నువ్వు ఎంత కష్టపడితే దేవుడు అంతగా నిన్ను హెచ్చించునుగాక, అంతగా ఆశీర్వదిస్తాడు ఆత్మీయ జీవితంలో. నిజంగా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన శోధించబడుటకు సాతాను చేత శరీర క్రియలను జయించాడు. ఆయన ఈ లోకంలో 3 ఉన్నాయి. ఒకటి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చూడండి దేవుని బిడ్డలారా. ఈ లోకమునైనను, లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకాన్ని ప్రేమిస్తే దేవుని ప్రేమ మీలో ఉండదు. చదవండి అమ్మా. తండ్రి ప్రేమ వానిలో ఉండదు, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చు, ఈ లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరం నిలుచును. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ లోకము దాని ఆశ గతించును కానీ దేవుని చిత్తము చేస్తే వాడు ఎట్టుంటాడనమా? చేస్తే నిరంతరము యుగాలు యేసయ్యతో ఉంటాడు. హల్లెలూయా! ఈ లోకంలో 3 ఉన్నాయి. చదివిన మొదటిగా ఏమేమిటి అవి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఈ ప్రపంచంలో ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమును జయించిన వారు ఒక్కరు కూడా లేరు. ఒక్కరే ఒకరున్నారు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా! యేసుక్రీస్తు ప్రభుల వారు శోధించబడినప్పుడు 40 దినములు ఉపవాసం ఉన్నప్పుడు శోధకుడు ఆయన దగ్గరకు వచ్చినాడు. వచ్చి చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా 3వ వచనం. ఆ శోధకుడు ఆయన ఎద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. అందుకు ఆయన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ శోధకుడు యేసయ్య దగ్గరకు వచ్చి శరీరాశను చూయిస్తున్నాడు. ఏం ఆశమా? శరీరాశ. శరీరానికి కావాల్సింది, ఇప్పుడు ఆకలితో ఉన్నప్పుడు ఏం కావాలమ్మా? ఆహారం కావాలి. శరీరం కోరుకుంటుంది ఖచ్చితంగా, బలహీనంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ శోధకునితో అంటున్న మాట ఏంటంటే, మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన నరుడు. దేవునికి మహిమ కలుగునుగాక. నిజంగా దేవుని బిడ్డలారా, శోధకుడు శోధించినప్పుడల్లా దేవుని వాక్యము చేతపట్టుకోవాలి. నా దేవుడు ఈ విధంగా రాయించాడు నా కోసమని. నువ్వు చదువుతుంటే నీకు దేవుడు అర్థం చేయిస్తాడు బైబిల్లో. నువ్వు చదవకపోయినావు అనుకో, నిర్లక్ష్యపు జీవితం ఉందనుకో, నీకు అర్థమే కాదు బైబిల్. మొదటి ప్రారంభపు మెట్టు ఇది. ప్రారంభించబడుతున్న జీవితం ఈ నుంచి ఆత్మీయ జీవితంలో ఎదగడం ప్రారంభించాలి. లేకపోతే దేవుని బిడ్డలారా, ఈ లోకాన్ని అసలు జయించాలంటే దేవునితో సహవాసం, వాక్యము చదివినప్పుడే శోధకుని ఎదిరించగలుగుతాం. తర్వాత చూడండి దేవుని బిడ్డలారా,
మొదటిదిగా శరీరాశను జయించాడు. రెండవది చూడండి, 8వ వచనం చదవండి మా. మరలా అపవాది ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటిని నీకు ఇచ్చదనని ఆయనతో చెప్పగా యేసు వానితో సాతానా పొమ్ము ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలనని వ్రాయబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ నేత్రాశను జయించాడు, ఈ లోక రాజ్యాలను చూపిస్తున్నాడు. సాతానుడు ఈ లోకంలో అన్ని విచిత్రమైనటువంటి చూపిస్తాను. నువ్వు రక్షణ పొందిన తర్వాతనే జరిగేది. రక్షణ పొందినప్పుడు నీకు అవంతటా కనపడవు. లోక స్నేహం మామూలుగా అనుకుంటావు. ఇప్పుడు రక్షణ పొందిన తర్వాత నీ మనస్సు ఎటేటో తీసుకుపోతాడు సాతానుడు. అవి బాగుండే కొనుక్కోవాలి, ఇవి బాగుండే తీసుకోవాలి. నీ మనస్సును వాడు ఏం చేస్తాడంటే ఈ లోక సంబంధమైన వాటి మీదకి త్రిప్పడానికి ప్రయత్నిస్తాడు. నేత్రాశ చూపిస్తాడు. నీ కంటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏది పడితే వాటిని చూచడం, అవి తీసుకొచ్చుకోవాలని అనుకోవడము, అది చేయకూడదు. నేత్రాశ. యేసయ్య ఎలా వాక్యముతో సాతానుకు జవాబు చెప్తున్నాడో గుర్తుపెట్టుకోండి. వాక్యముతో స్నేహము చేసినప్పుడు, యేసయ్యతో స్నేహము చేసేటప్పుడు శోధకుని జయించగలుగుతాం. హల్లెలూయా. శరీరాశను నేత్రాశను జయించాడు. మూడవది ఏందమ్మా? జీవపు డంబం. చూడండి 5వ వచనం చూడండి. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిలవబెట్టి నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము. ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు ప్రభువైన నీ దేవుణ్ణి నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా. జీవపు డంబాలు చెప్తున్నాడు. ఉన్నవి లేనట్టుగా సృష్టిస్తున్నాడు. యేసయ్య దగ్గరకు వచ్చి ఆయన దగ్గర సాతాను ఆటలు సాగుతాయమ్మా. నువ్వు ఎప్పుడైతే యేసయ్య వలె నువ్వు దేవుని బిడ్డ పరిశుద్ధమైన జీవితం కోరుకుంటావో, ఆయన ఈ లోకానికి వచ్చి మాదిరికరంగా ఎలా నీ కొరకు జీవించి చూపించాడో వాటిని మాత్రమే నువ్వు అనుసరించాలి. ఇంకా లోక మర్యాదలు నువ్వు అనుసరించకూడదు ఇంకా. ఎందుకంటే రోమపత్రిక చూడండి ఒకసారి. రోమపత్రిక 12వ అధ్యాయము మొదటి నుంచి. రోమపత్రిక 12వ అధ్యాయం మొదటి నుంచి ఒక్కసారి చూడండి. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా ఏమంటమా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్ములను బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. ఏ లోకమంటమా? ఈ లోక మర్యాదలు ఉంటాయి కొన్ని. మళ్ళీ పాత జీవితము ప్రారంభించకూడదు మనిషి నూతన జీవితాన్ని ప్రారంభించిన తర్వాత. ఇప్పుడు మీ చుట్టుపక్కల ఉన్నవారు విగ్రహ సంబంధమైన వాటి జోలికి అంటే వారి దగ్గరికి నిన్ను పిలిచాడనుకో, నువ్వేం చెప్పాలి? సరే మామా, సరే అక్క, నేను వస్తా అంటావా? నీ జీవితం ఇంకా అక్కడితో స్టాప్ అయిపోతుంది. ఈ లోక మర్యాదను నువ్వు అనుసరించకూడదు. లోకులతో స్నేహము చేయకూడదు. నీ స్నేహము దేవుని పిల్లలతో, యేసయ్యతో, మొదటగా యేసయ్య, తర్వాత దేవుని పిల్లలతో స్నేహం చేయాలి. రక్షింపబడిన వారితో స్నేహం ఉండాలి. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఈ లోక మర్యాదను ఇంకా వదిలిపెట్టినారు. మీరు పశ్చాత్తాపముతో ఆయన సన్నిధిలో ఒప్పుకున్నారు కాబట్టి ఇంకా లోక మర్యాదను మీరు అనుసరించకూడదు. అనుసరించి ఈ లోకం వైపు ఒకవేళ చూశావనుకో, ఒకసారి వెలిగింపబడిన తర్వాత అతన్ని మార్చుట అసంభవం అంటాడు. నిజంగా దేవుని బిడ్డలారా, నువ్వు వెలిగించబడ్డావు, నిన్ను వెలిగించాడు ఆయన రక్తం చేత కడిగి. హల్లెలూయా. ఈ లోక మర్యాదను అనుసరింపకూడదు. తిమోతి పత్రికలో దేమోతో ఒక మాట అంటాడు తిమోతి భక్తుడు. చూడండి, అక్కడ తిమోతికి రాస్తూ
4వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది చూడ మాట. 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. దేమ ఏమంటామా? దేమ యేసుక్రీస్తును ఎరిగి రక్షింపబడి అన్నీ తెలుసుకొని ఈ లోకములోనికి వెళ్ళినాడు దేమ. అతని గురించి జాగ్రత్త అంటున్నాడు, తిమోతికి తెలియపరుస్తున్నాడు పౌలు. దేమ ఇహలోకమునకు స్నేహించి నన్ను విడిచి. చూడండి దేవుని బిడ్డలారా, సేవకులను వదిలిపెట్టి, దేవుని బిడ్డలను వదిలిపెట్టి, దేవునితో సహవాసం వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తున్నాడంటమ్మా? లోకానికి వెళుతున్నాడు. లోకంలో ఉన్న వాటిని ఆశిస్తున్నాడు. ఇంకా లోక స్నేహమే సంతోషం ఉందంట. ఈ సంతోషము ఇది నీకు కొంత మట్టుకే దేవుని బిడ్డ. యుగ యుగాలు నిత్య సంతోషము నీకు సిద్ధపరిచాడు ఆయన దేవుడు. హల్లెలూయా. మీ హృదయమును కలవరపడనీయకండి. నేనుండు స్థలంలో మీరుండు లాగున మీ కొరకు నేను స్థలము సిద్ధపరచడానికి వెళుతున్నా అంటాడు యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి నుంచి. నిజంగా దేవుని బిడ్డలారా, ఈ లోకాశలను మీరు ఇంకా పూర్తిగా వాటి జోలికి వెళ్ళకూడదు. ఇంకా పూర్తిగా మీ జీవితము యేసుక్రీస్తు రక్తము చేత కడగబడిన తర్వాత ఆయనలోనే బ్రతుకుతూ ఉండాలి. నిత్యము ప్రార్థన, వాక్యము, ఇవి నీ జీవితంలో ఎప్పుడైతే ఉంటాయో దేవుని బిడ్డలారా, అప్పుడు నువ్వు దేవుని ఆత్మీయ జీవితంలో ఎదగగలుగుతావు. దేవుడు బలమైన కార్యాలు నీ ద్వారా జరిగిస్తాడు ఆయన. అందుకనే దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, ఇక్కడ కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం చివరిగా ఇంకా నేను ఈ మాట చెప్పి ముగిస్తాను. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి, పైనున్న వాటిని వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని, పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. భూ సంబంధమైన వాటి మీద మీ మనస్సును పెట్టుకొనకుడి. భూ సంబంధమైన వాటిని వదిలిపెట్టాలి. ఇంకా మీరు ఇప్పుడు ఏమైనారంటమా? క్రీస్తుతో లేపబడ్డారు. హల్లెలూయా. బాప్తిసం ద్వారా మొదటిగా నీ జీవితం ప్రారంభిస్తున్నావు ఇప్పుడు. అందుకనే దేవుని బిడ్డలారా, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి. పైనున్న వాటిని అంటే దేవుని బిడ్డలారా, మన కొరకు ఒక రాజ్యమును సిద్ధపరిచాడు ఆయన. నేనుండు స్థలంలో మీరుండున్నట్లుగా మీ కొరకు స్థలము సిద్ధపరుస్తున్నాను అంటున్నాడు ఆయన. ఒక రాజ్యము ఏర్పాటు చేస్తున్నాడు ఆయన. దేవుని రాజ్యంలో ఉండం ఆయన సిద్ధపడుతున్నాడు, ఆయన సిద్ధం చేస్తున్నాడు మనల్ని. చూడండి దేవుని బిడ్డలారా, చదవండి, కిందికి చదవండి. 3వ వచనం. ఏలయనగా భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు. కావున భూమి మీద నున్న మీ అవయవములను అనగా జారత్వమును అపవిత్రతను కామతురతను దురాశను విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి పూర్వము పాత జీవితంలో జీవించినప్పుడు వీటినల్లా మీరు అనుసరించి జీవించారు. కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇప్పుడైతే మీరు కోపము ఆగ్రహము దుష్టత్వమును దూషణ మీ నోట బూతు మాటలు అస్సలు రాకూడదు. బూతు మాటలు వినకూడదు. విసర్జించాలి. హల్లెలూయా. ఇవన్నీ మీ ఇంటికి పోయినాక మళ్ళీ ధ్యానించండి దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఒకనితో ఒకడు అబద్ధమాడకూడదు. ఏలయనగా ప్రాచీన స్వభావము అంటే పాత జీవితాన్ని పాతి పెట్టారు. హల్లెలూయా. ప్రాచీన స్వభావం అంటేనమ్మా పాత జీవితాన్ని వదిలిపెట్టారు. ఇప్పుడు నుంచి ఇంకా మీరు
పాత జీవితం ఉండకూడదు. ఇంకా తర్వాత పాత ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు పరిత్యజించి అంటే విసర్జించి, వదిలిపెట్టి, విడిచిపెట్టి వాటితో సంబంధం ఉండకూడదు. ఇంకా తర్వాత జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావం ధరించుకొని ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఏ స్వభావం ధరించుకున్నారమ్మా? నవీన స్వభావము. నవీన స్వభావం అంటే క్రొత్త జీవితం. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడమ్మా. ప్రతిదినము ఆ సిలువను జ్ఞాపకం చేసుకుంటూ, తలపోసుకుంటూ, ప్రభువా నీ సహవాసములో, రొట్టె విరుచుటలో, ప్రార్థనలో, బోధలో ఎడతెగక ఉంటానని తీర్మానం చేసుకోవాలి దేవుని బిడ్డలు. ఆది అపోస్తులు వీలు పడినప్పుడల్లా ఆయన శరీరక్తంలో, మనకు దేవుడు ఎప్పుడు అనుకూలపరిస్తే అప్పుడు ఆయన శరీరక్తంలో పాల్పంపులు పొందొచ్చు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఆది అపోస్తులు సంఘ ప్రారంభంలో ఇవన్నీ దేవుడు చేయించాడు. సహవాసమందును, రొట్టె విరుచుట యందును, బోధ యందును, ప్రార్థన యందును నువ్వు బోధలో నిలబడాలి. ప్రతి ఆదివారము తప్పక నీవు దేవుని సన్నిధికి రావాలి. ఎన్ని పనులున్నా వదిలిపెట్టాలి దేవుని కోసం. ఎన్ని పనులున్న దేవుణ్ణి ఆదివారం ఆయన సన్నిధిలో నువ్వు కనబడని నిర్లక్ష్య స్వభావం నీలోన కనపడకూడదు. ఎందుకంటే క్రీస్తులోనికి నువ్వు బాప్తిసం, ఆయన మరణంలోనికి బాప్తిసం తీసుకున్నావు కాబట్టి. అందుకని దేవుని బిడ్డలారా, ప్రాచీన స్వభావం మీరు వదిలిపెట్టారు, ఇప్పుడు నవీన స్వభావంలోనికి అడుగు పెట్టారు. కాబట్టి ఈ లోకాన్ని విసర్జించాలి మీరు. చూడండి దేవుని బిడ్డలారా, దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు మన పట్ల చేయాలని ఆశపడి ఇందాక మనం నడిపించాడు. గొప్ప కార్యం ఇది, గొప్ప కార్యం చేశాడు మన పట్ల. అందుకనే దేవుని బిడ్డలారా, దేవునితో బలమైనటువంటి తీర్మానం చేసుకోవాలి. ఆయన శరీరక్తములో ఇప్పుడు పాల్పంపులు పొందాలి మీరు. చివరిగా చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయం చూడండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము. ఏమంటమా? ఆయన శరీరమును రొట్టెగా మనము తీసుకుంటున్నాం. ఇప్పుడు ఆ యొక్క రొట్టె తీసుకునేటప్పుడు యేసుక్రీస్తు మన కొరకు నల్లగొట్టబడిన శరీరం అని నువ్వు జ్ఞాపకం చేసుకొని తీసుకోవాలి. హల్లెలూయా! ఆ సిలువను జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభు నా కొరకు కల్వరి సిలువలో రక్తం గార్చి ప్రాణం పెట్టావు కదా నాయన. దేవుని సన్నిధిలో ఆయన శరీరం రొట్టె తీసుకునేటప్పుడు ఆయన శరీరాన్ని గుర్తు చేసుకోవాలి, గాయపడిన శరీరం గుర్తు చేసుకోవాలి. ద్రాక్ష రసము తీసుకునేటప్పుడు ఏం చేయాలంటమా? ఆయన రక్తం అనుకొని తీసుకోవాలి. నువ్వు విశ్వసించాలి, నువ్వు నమ్మాలి. ఎందుకంటే నీ కొరకు ఆయన లోకానికి వచ్చి తన్ను తాను తగ్గించుకొని రిక్తునిగా వచ్చి చనిపోయి తిరిగి సమాధిని గెలిచాడు ఆయన. నీవు కూడా యేసయ్య మాదిరిగా ఒకరోజు చనిపోయిన మనమందరము కూడా ఆయన వలె లేపబడతాం. హల్లెలూయా! ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఆయన శరీరక్తంలో పాల్పంపులు పొందిన నీవు ఆయనను మరణమును ప్రచురించాలి. యేసుక్రీస్తు నా కొరకు చనిపోయాడు, నా కొరకు పాతి పెట్టబడ్డాడు, నా కొరకు తిరిగి లేపబడ్డాడని ఈ సువార్త ప్రకటించాలి. హల్లెలూయా! ఆయన సిలువను మాత్రం ప్రకటించాలి. ఇంకా ఏదేదో చెప్పకూడదు, అర్థం కాదు. వాళ్ళు నమ్మిన ఒకటే, నమ్మకపోయినా ఏం బాధ లేదు. యేసయ్య నా కొరకు చనిపోయి తిరిగి లేచాడు, యేసయ్య నమ్ముకున్నా ఎవరికి భయపడాల్సిన పని లేదు. లోక స్నేహం వదిలిపెట్టాలి. అందుకనే దేవుని బిడ్డలారా, ఆ శరీరక్తములో పాల్పంపులు పొందుచున్న నీవు జ్ఞాపకము చేసుకొని ఆయన ఎదుట యథార్థముగా ఉంటాననే తీర్మానంతో ఆయన శరీరక్తం తీసుకోవాలి. మోకరించదము.